కప్పలు, తేళ్ళు, తాబేళ్ళు. ఏ? ఈయన అంటే చూసారా, మనిషికి తృప్తి లేదు. అందుకే వీళ్ళకి చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీ జీతములతో మీరు చదవండి తల్లి. ఏం మీకేమైనా మంచి ఇంట్రెస్ట్గా ఉందా ఏంటి ఇవన్నీ చెప్తుంటే? చదవండి మాట. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు అంతే చెప్పాడట. ఇప్పుడు ఇంకొకరు వచ్చారండి. ఎవరు వచ్చారట ఇప్పుడు యోహాన్ గారి దగ్గరికి? ఏమండి డాక్టర్ గారి దగ్గరికి అండి. అందరూ వెళ్తారు ఆపరేషన్కి, అవునా? ఏమండి నేను ఆటో డ్రైవర్ని, కూర్చో పొడి చేస్తాను సూది. ఏమండి నేను బస్ స్టాండ్, నీకు పొడుస్తాను సూది. ఏమండి మరి నేను ఇంజనీర్నైనా ఇంజక్షనే. ఏమండి మరి నేను కలెక్టర్నండి, కలెక్టర్ అయితే ఇంజక్షనే. డాక్టర్ దగ్గర వైద్యం అందరికీ సమానం, అవునా? ప్రవక్త అయిన యోహాను గారికి సమాజంలో ఎవరొచ్చినా సరి చేయటమే పని. ఇప్పుడు ఎవరు వచ్చారట? సైనికులు వచ్చారట అండి. సైనికులు అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు ఈరోజు సైనికులు అనగా మనకి ఎవరు గుర్తొస్తున్నాడు? పోలీసు యంత్రాంగం గుర్తొస్తుంది. అంటే పోలీసులు అనగానే కొంచెం కఠినంగా ఉంటారండి, వాళ్ళు అలా ఉండాలి. సమాజాన్ని సరిచేసే వారిలో వాళ్ళ బాధ్యత కూడా ఉంది, దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కొంచెం కఠినంగా ఉంటారు. అందుకని వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, సైనికులు మేమేం చెయ్యాలయ్యా బాబు, మా జీవితాలు ఎలా మార్చుకోవాలి, మేమేం చెయ్యాలి? ఏమంటే కొంచెం కరుకు హృదయం ఉన్నవాళ్ళు కదండి వీళ్ళు, కరుకు హృదయాలు కదా. ఇప్పుడు అంటున్నారు చూడండి వాళ్ళతో, మేమేమి చేయవలని అతన్ని అడగగా అందుకతడు ఎవరిని ఉత్తినే బాధ పెట్టద్దు. సరే కరెక్ట్ మాటేనా? కరెక్ట్గా చెప్పాడు, చెప్పాల్సిన వాళ్ళతో కరెక్ట్గా చెప్పాడా? సైనికులు బాధ పెట్టేవారు. ఏమండి యేసు ప్రభు వారికి శిక్ష వేసేటప్పుడు సైనికులు ఎలా ముళ్ళ కిరీటం వదిలేరో తెలుసు కదా మనకి, అవునా? ఎలా కొరడాలతో కొట్టారో తెలుసు కదా మనకి, ఎలా రెళ్ళుతో కొట్టారో తెలుసు కదా మనకి. అలాంటి వాళ్ళు వచ్చి నిలబడ్డారండి. నిలబడి మేము ఏం చేయాలయ్యా, మమ్మల్ని మేము ఎలా మార్చుకోవాలంటే అంటున్నాడు, ఎవరిని బాధ పెట్టద్దు. మొదటిది, ఎవని మీద అపనింద వేయద్దు. ఊరికినే మీరు నేరాలు మోపేస్తారు, ఊరికినే మోపేస్తారు. ఏమంటే ఊరికినేనా? రాజు తలుచుకుంటే ఏం కొదువు ఉండదట. అంటే రాజు ఏం చేయగలడు? ఏదని చేయగలడు. సైనికులు నువ్వు 1000 ఇస్తావా, లోపలేసేమంటావా? అంతేనా? ఇక పలానా కేసు పోతే దోశ లోపలికి అట్టాడు. ఎవరిని అడుగుతావు నువ్వు? అందుకే అంటున్నాడు, ఎవ్వరూ నీ వల్ల బాధపడకూడదు. ఎవరి మీద నువ్వు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు బోధలు, తప్పుడు మాటలు, అపనిందలు వెయ్యకూడదు. మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. చెప్పండి, కరెక్ట్గా చెప్పాడా? నాయన నీకు వచ్చే జీతంతో తృప్తిగా ఉండు. ఏమండి ఈరోజు నిజంగా మన కుటుంబాలు కూడా ఈ మాటలు ఆదర్శమేనండి. ఎప్పుడైతే తృప్తి కలిగి మనం ఉండమో మన మనసు బాగోదండి. ఏమండి తలనొప్పుతున్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఆలోచించి 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 తలనొప్పుతున్న వాళ్ళు చేయొద్దండి. మా డాక్టర్ గారు ఉన్నారు, ట్యాబ్లెట్లు ఇప్పిస్తానండి. మీకు ఎందుకు అలా వస్తుందో తెలుసా? మీ తాతమ్మను కానీ మానమ్మను కానీ అడగండి, వాళ్ళ కాలంలో తలనొప్పులు, ఏమండి నడుం జారిపోవటాలు, ఏమండి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో అడగండి. వాళ్ళు వయసు మళ్ళాకలాగయ్యారు. మరి నువ్వెందుకు ఇప్పుడే అయిపోయావు? ఆలోచన 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 ఆలోచన. ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా రావాలి, ఎలా పైకి ఎలా ఎలా గొప్పలం అయిపోవాలి, మేడ మీద మేడ ఎలా కట్టేయాలి, ఎందుకు ఈ గోల? నలుగురితో కలిసి సంతోషంగా ఉండలేని జీవితమేనా? ఒకవేళ భార్యాభర్తలు వింటుంటే నేను అడుగుతున్నాను, ఎందుకయ్యా తృప్తి లేని జీవితాలు? ఏమండి ఉదయం అంతా కష్టపడి వచ్చి చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసి అంత ముద్దన్నం తిని భార్యా పిల్లలతో చక్కగా 2 దేవుడి మాటలు మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా పడుకొని జీవితాలు ఎందుకు జీవితాలు? మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఏంటి జీవితం? బాగలేదు నీ జీవితం, దేవుడికి నచ్చలేదు ఈ జీవితం. దేవుడు కోరుకుంటున్నాడు, మార్చుకో, సరి చేసుకో. ఏమండి చిన్న చిన్న వాళ్ళకే చెప్పాడు అనుకుంటున్నారా? కిందకి రండి, కింద వస్తే ఒక పెద్ద తిమింగలం ఉంది అక్కడ. ఆ తిమింగలానికి కూడా ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం. అయితే చతురుద్ధాధిపతి అయిన
హెరోదు అంటే రాజండి, రాజైన హెరోదు గుర్తుందా? అలాంటి ఒక రాజు అండి. మన భాషలో అర్థం కావాలంటే ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి ఆ స్థాయిలో అనమాట. అర్థమైందా? ఒక రాజును పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? రాజులను సరిచేసేది కూడా ప్రవక్తే, దైవ సేవకుడే ఈ సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించాలి. అందుకేనండి ప్రవీణ్ గారు ఈ సభలు ఏర్పాటు చేశారు. ఏమండి, డబ్బులు ఎక్కువై కాదండి, ఖాళీగా ఉండి కాదండి. మనం బాగుండాలి, నలుగురిని బాగు చెయ్యాలంటే మంచి విషయాలు చెప్పాలి, దేవుడి హెచ్చరిక మాటలు చెప్పాలి. దేవుడు హెచ్చరిక మాటలు చెప్పడానికి వచ్చాను అంటున్నాడు. చూడండి, చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సోదరుని భార్య అయిన హెరోదు నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు ఏం చేశాడట? గద్దించాడట. ఎవర నువ్వు? ప్రజల అధికారి అంటే తండ్రి స్థానం ఇది. మింగేస్తావా? ప్రజల సొమ్ము మింగేస్తావా? న్యాయమేది నీ దగ్గర? నీ తమ్ముడు భార్యను తీసుకుని నువ్వు వివాహం చేసుకుంటావా? తప్పిది. భర్త బ్రతికి ఉండగా ఆమె దగ్గరికి పోవటం తప్పు. సరిచేశాడండి. సామాన్యులను సరిచేశాడు, అధికారులను సరిచేశాడు, సైనికులను సరిచేశాడు, రాజులను సైతం సరిచేశాడు. చెప్పండి, సమాజాన్ని సరిచేసిన ప్రవక్తనా? ఏమండి, ఆ రోజు సరిచేశాడు కదా, మరి ఇవన్నీ మనకెందుకు రాయించాడు? ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, ఉన్నారు. అందుకే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రాశారు ఈ మాటలన్నీ. ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉంటారు. సమాజంలో ఉంటారంటే కుటుంబంలోకి ఉంటారా? ఉంటారు. కుటుంబంలోనూ సమాజంలో ఉన్నవారేగా సంఘంలోకి వస్తారు. ఇలాంటి వాళ్ళని సరిచేయాలి, ఇలాంటి వాళ్ళని సరిచేయాలి. ప్రియమైన దేవుడి పిల్లలారా, మనిషి మార్పు కోసమే దేవుడు ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూస్తున్న దేవుడు సేవకుల చేత, దైవజనుల చేత, ప్రవక్తల చేత బ్రతుకు మార్చుకోమని కోరుకుంటున్నాడండి. ఆఖరిగా ఈ మాట చూద్దాం, మాట చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 31వ వచనములో ఇలాంటి ప్రవక్తలు ప్రవచిస్తుంటే కొందరు మారారటండి. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? చెప్తున్నాడు గ్రంథకర్త. నా జనులు, దేవుని నమ్మిన వారు, దేవుని పిల్లలు, ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాళ్ళు, దేవుడంటే ఇష్టం ఒలకబోసేవాళ్ళు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన ఆరాధన ఆరాధన, దేవునికి మహిమ మహిమ అనేవాళ్ళు, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. నామకార్థంతో, నోటితో ప్రేమించి పక్కకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? అలా పక్కకెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నా జనులు రాదగిన విధముగా. ఎలా వస్తారండి? సభలకు ఎలా వస్తారు? సంఘాలకు ఎలా వస్తారండి? చక్కగా నీట్గా స్థల స్నానం చేయాలి. తర్వాత ఏ బట్టలు వేసుకోవాలి? వైట్ అండ్ వైట్, తెల్లని బట్టలు. సావిరంగా ఒక్కొక్కడు చర్చీలో కూర్చుంటే దేవదూతలు వస్తున్నట్టే ఉంటుంది, అవునా? మంచి గంజి పెట్టి ఇస్త్రీ చేసి వేస్తాడయ్యా, తెల్ల పంచి, తెల్ల. ఎక్కడికి? చర్చికండి. మరి చేతిలో బైబిల్ ఏది? బైబిల్ పెట్టుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆయన, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చారు. ఇప్పుడు మీరు మీటింగ్ అనగానే వచ్చారా? బైబిల్ పెట్టుకుని వచ్చారా? వచ్చారట. ఆయన మీరు రాకముందే చెప్తాడు ఆయన, వచ్చి నా వాళ్ళైనట్లుగానే. ఏమంటే నా ఎదురు ఎలా కూర్చున్నారు మీరు? దేవుడి పిల్లలు అన్నట్టుగా కూర్చున్నారా? ఏ మీటింగ్కి వెళ్ళినా పాపం ఇలాగే కూర్చుంటారు కదా. దేవుడు అంటున్నాడు, నీ ఎదుట కూర్చుందురు. నువ్వు గంట ప్రసంగం చేసినా, అరగంట చెప్పినా, గద్దించి చెప్పినా, ప్రేమగా చెప్పినా, కాళ్ళు పట్టుకొని బతుకులాంటి నువ్వేమని చెప్పుకో, నువ్వు చెప్పిన మాటలన్నీ విందురు. కానీ ఆయన చెప్పుకున్నాడు పాపం, ఆయన బాధ ఏదో ఆయన పడ్డాడు, ఆయన అరుపు లేదో ఆయన అరిశాడు, ఆయన చెప్పాల్సిందేదని చెప్పాడు. బాగా చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా?
భలే చెప్పాడండి ఆయన, ఎవరో విజయవాడ నుంచి వచ్చాడు, భలే చెప్పాడండి. మరి నీకేమైంది? నాకేముంది, వెళ్ళొచ్చాను అంతే. అమ్మ మరి ఆయన చెప్పింది నీకోసం, నా కోసం కాదు, పక్కింటి సుజాత కోసం. నా కోసం చెప్పారంటే నేను మంచిదాన్నే, బల్లంటి దాన్ని, అబ్బే నేను ఎంత మంచోడు అనుకున్నావు. అస్సలు మంచోడు ఎవడని గూగుల్లో పెడితే ఆ ఫస్ట్ పేరు వచ్చేది నాదే. కంటేరులో నా పేరు వస్తుంది ఫస్ట్ గూగుల్లో. ఏమనుకున్నారు? ఆయన చెప్పింది మన కోసం కాదండి. అది ఆ చివర బావి దగ్గర ఇల్లు ఉంది చూసా, వాళ్ళ కోసం చెప్పాడు ఆయన. వాళ్ళెవరో నాకేం తెలుసు, నాకు నువ్వే తెలుసు, నీకే చెప్పాను నేను. ఏమంటారట? రాదగిన విధముగా వచ్చేదరు, నీ ఎదుర కూర్చుందురు, నీ మాటలన్నీ వింటారు కానీ వాటిని అనుసరించాలి ఏమి చేయరు. మరి ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళు ఏం కావాలట? చదవండి. వారు నోటితో, అబ్బబ్బబ్బా, నోటితో ఏం చేస్తారటండి? ఎంతో ప్రేమ. ఎలాగా చూపించిన నేను? అయ్యగారు వందనాలు. అబ్బబ్బా, ప్రేమ పిండేసింది. అవునా? అమ్మమ్మ అయ్యగారు వచ్చేస్తున్నారు. దైవ సేవకులండి. అవునా? సహోదరులు ఎవరైనా కనబడ్డారు అనుకున్నా, మా వందనాలమ్మా, మా వందనాలమ్మా. ఎక్కడమ్మా ఈ వందనాలన్నీ? గుడి దగ్గరే. ఇంటి దగ్గరికి వెళ్తే దాని అంతు నేను చూస్తాను. ఏదో అనుకుంటుంది అది, నా సంగతి తెలీదు. నేను మారిందని అనుకుంటున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళానా కదిలిపోతాయి కోసాలు అనుకుంటారు కదా. దీన్ని ఏమంటారు? నటన అంటారు, యాక్టింగ్. హీరోయిన్ ఏం నడుస్తుందండి? మన వాళ్ళు నటన మామూలుగా ఉండదు తెలుసా. రావడం మోకాళ్ళు వేస్తారు. ఏమంటే న్యాయంగా చేసేవాళ్ళు ఉంటారండి, భక్తితో చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు ఇక అక్కడి నుంచి పాకుండా నడుచుకుంటూ వెళ్ళడం మోకాళ్ళ మీద. అయ్యగారు ఆ పోడియం ఉంటుంది కదా, పోడియంకి వెళ్ళి గుద్దుకోవాల్సిందే. అప్పుడు ఆయన అంటాడు, అమ్మ ఆగమ్మ అంటాడు, అప్పుడు ఆగిద్ది. నోటితో ఎంతో ప్రేమ, మరి మనసులో ఏం కోరుకుంటారట చూడండి. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభం ఏంటి? మీటింగ్కి వెళ్ళావు ఏంటి? పేరంటానికి వెళ్ళావు ఏంటి? ఒక ఇడ్లీ ఇచ్చారా? ఒక అటుముక్క ఇచ్చారా? ఒక అట్టిపండు ఇచ్చారా? ఒక వక్క ఇచ్చారా? ఆకిచ్చారా? ఇది ఏదికి వెళ్ళావు నువ్వు? ఒక ఆవిడ అంటుందట, వెళ్ళొచ్చు ఫంక్షన్కి, ఏమి ఇవ్వలేదా? ఇదిగో అక్క ప్లాస్టిక్ డబ్బా ఇచ్చారు, ఏమో వచ్చేటప్పుడు కూడా దేవచ్చుగా మాకు కూడా. రేపు పొద్దున్న ఎలాంటి వాళ్ళు తయారైపోతారంటే మంచినీళ్ళ గ్లాసు కూడా తాగేసి పడేరండి, తీసుకెళ్తారు ఇంటికి. అలాంటి వాళ్ళు తయారైపోతారండి. భోజనం ప్లేట్ ఉంటుందా, శుభ్రంగా తుడిచేసి టిష్యూ పేపర్ జోబులు వేసుకుని భోజనం ప్లేట్ వెనకట్టుకొని తీసుకెళ్తారు. మా సంఘంలోనండి స్టీల్ ప్లేట్లు కొన్నామండి. ఎప్పుడు భోజనం జరుగుతున్నా 2 ప్లేట్లు కనబడలేదు. ఇదేంటి దేవుడి ప్లేట్ కదా, ఎవడో వచ్చాడు బయట నుంచి. ఏమండి ఎప్పుడు పెట్టినా 2 ప్లేట్లు తగ్గుతున్నాయి. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం, బయట ఒక 2 పెట్టామండి. 2 పెట్టాక 4 తగ్గినాయి. చూడకముందు 2, చూశాక 4 తగ్గినాయి. ఏంటారు ఇది? ఉంటారండి. పాడైపోతున్న ఈ సమాజాన్ని చూసి మీరు ఎప్పుడు బాధపడకండి. ఏమండి, వాళ్ళలా మేము ఫోటోలు దిగలేకపోతున్నాం, వాళ్ళలా మంచి చీరలు మేము కట్టుకోలేకపోతున్నాం, వాళ్ళలా ఇల్లు మేము కట్టుకోలేకపోతున్నాం, వాళ్ళలా మంచి నగలు మేము వేసుకోలేకపోతున్నాం అని బాధపడకండి. వాళ్ళలా కార్లలో మేము తిరగలేకపోతున్నాం, వాళ్ళలా ఉద్యోగాలు మేము సంపాదించలేకపోతున్నాం, వాళ్ళలా వాచ్లు పెట్టుకోలేకపోతున్నాం, వాళ్ళలా గ్లాసెస్ పెట్టుకోలేకపోతున్నాం అని మీరు కూడా బాధపడకండి. ఒక మాట చెప్పనా? నరకానికి పోయేవాడితో మీకేంటి? చెప్పండి. నరకానికి పోయేవాడితో మీకేంటి? వాడికి ఎన్ని ఉంటే ఏంటి, ఏం తీసుకుంటే ఏంటి, ఏం చేసుకుంటే ఏంటి, ఏం దిగితే మీకేంటి? దిగేది నరకానికేనా? మరి నీకు నేను ఎప్పుడో ఒక మాట అనుకుంటానండి, నరకానికి పోయేవాడితో మనకేంటి, మనం వెళ్ళేది ఎక్కడికి? దానికోసం సిద్ధపడతాం. దానికోసం ఇందాక సహోదరులు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను, దైవ కార్యక్రమం చేసేటప్పుడు ఎవరో వస్తారని చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా దైవ కార్యక్రమం చేయాలి, రాకపోయినా చెయ్యాలి. నేను అన్నాను, మీటింగ్ మన కోసం చేసుకుందాం. వచ్చినా దేవుడికి స్తోత్రం, రాకపోయినా ఆపేసినా దేవుడికి స్తోత్రం. దేవుని నామమునికి ఏం కలగాలి? ఏం చెప్దాం? అందరం హల్లెలూయా చెప్దాం, ఆమెను చెప్దామా? అంటే కొంచెం చెప్పమని అర్థం. ఆమె అంటే ముగించేవాడిని. ఆలోచించండి, దేవుడు మనల్ని కోరుకుంటుంది మార్పు. ఆఖరిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం దేవుడి తరపు నుంచి.
మీ భర్తలు కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్యలు కానీ, మీ ఇంటివారు కానివ్వండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలా, ఏదో పైపైన ప్రేమిస్తే సరిపోద్దా? మనస్ఫూర్తిగా కావాలనుకున్న వాళ్ళు చేయెత్తండి. గట్టిగా పైకెత్తాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆ చేతులు ఉంచండి, అలాగే ఉంచండి, ఏం మంచిదే కదా. ఉం? ఎత్తట్లేదా? అయ్యా గట్టిగా అంటే ఎత్తండి అయ్యా. ఆ, ఎత్తిన చేతుల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఆయన మనకు తండ్రి, మన ఆత్మలకు తండ్రి. ఈ భూమి మీద మన కోసం పట్టించుకునే ఒకే ఒక్కడు ఆయనే. మనకు పరలోకం ఇవ్వాలన్నా, మనల్ని శిక్షించి నరకానికి తీసుకెళ్ళాలన్నా ఆయనే. మీ వాళ్ళ నుంచి మీరు మనస్ఫూర్తిగా ప్రేమ కోరుకుంటున్నారా? మీ దేవుడికి కూడా మనస్ఫూర్తిగా ప్రేమ ఇవ్వండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన నర సమాజం నాశనం అయిపోతున్నప్పుడు మీరు ఎన్నో శిక్షలు వేశారు తండ్రి. ఎందరినో ప్రవక్తలను పంపారు, దైవ సేవకులను పంపారు. సామాన్యులు ఏం చెయ్యాలి, అధికారులు ఏం చెయ్యాలి, సైనికులు ఏం చెయ్యాలి, రాజులు ఏం చెయ్యాలి, వీళ్ళందరికీ ఉన్న ఈ కుటుంబాల్లో ఏం చెయ్యాలి అని మీరు ఒక గొప్ప వ్యక్తి ద్వారా మాకు తెలియచేశారు. సమాజాన్ని సరిచేయటానికి వచ్చిన యోహానే ఎంత గొప్పవాడైతే, ఆయన తరువాత వచ్చిన యేసు ప్రభు, మా ప్రభు కాళ్ళకున్న చెప్పుల వారును కూడా విప్పటానికి నేను పనికిరాను అని యోహాను గారు అన్నారంటే నిజంగా మా ప్రభు ఎంత గొప్పవాడు తండ్రి. ఇదిగో సమాజాన్ని సరిచేసేసాడు ఆయన. అలాంటి ఆయన కంటే గొప్పవాడు మేము నమ్ముకున్న ప్రభు, మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మమ్మల్ని ప్రేమించినవాడు తండ్రి. ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని, మా పాపాలను కడిగి మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు. మేము కూడా నాయన మా కుటుంబాల నుంచి మేము ఎలా అయితే యథార్థమైన ప్రేమను కోరుకుంటున్నామో, మేము కూడా మిమ్మల్ని యథార్థమైన నిజమైన ప్రేమతో ప్రేమించేవారుగా మీ అందు ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో నాయన సహోదరుడు, ప్రియుడు నాయన డాక్టర్గా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఎంతోమందికి వైద్యం చేసి ఎంతోమంది మనలను పొందిన సహోదరుడు ప్రవీణ్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి, తన మామగారు, అత్తగారు, తన భార్య, పిల్లలు, తన కుటుంబ సభ్యులు నాయన ఈ ప్రాంతంలో ఉండి తండ్రి దైవ కార్యక్రమాలను ఒక చేత జరిగిస్తూ ఆయన నిద్రాహారాలు మానుకుని వైద్యం చేస్తూ తండ్రిని పరిచర్యలో పరీక్షించబడుతూ బలపరచబడుతూ నిలబడుతూ ముందుకెడుతున్నాడు. ఆయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. నాయనా నీ కుమారుడికి ఇచ్చిన భార్య బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కంతేరులో జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిడమరులో జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి. పెద్దలుగా, ప్రియులుగా, దైవ సేవకులుగా సహకరిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కృపా కాపుదల వారిపై ఉంచండి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలను, విశ్వాసుల కుటుంబాలను, సేవకులను నాయన సరిచేయటానికి మీరు వాడుకోండి తండ్రి. ఇదిగో నాయన నన్ను ప్రేమించి మాటలు ఈ ప్రాంతంలో వినిపింప చేయటానికి నాయన మీ పిల్లలు ప్రయాసపడ్డారు. ఇన్ని మంచి ఏర్పాట్లు చేశారు తండ్రి. ఇహమందును పరమందును మీ పిల్లలకు రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని కోరుకుంటూ ఇదిగో వచ్చి విని వెడుతున్న చిన్నవాళ్ళను మొదలుకొని వృద్ధుల వరకు నాయన మీ కృపా కాపుదల, ఆరోగ్యం, ఆయుష్ తండ్రి సరిచేసుకోగలిగే మంచి మనస్సు తలంపులలో వారికి ఉంచమని కోరుకుంటూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధానము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.